వాళ్ళు కొంచెం పాటి విలువ ఆమెకి ఇచ్చున్నా చాలా గౌరవంగా పార్టీని వైఎస్ఆర్టీపీని విలీనం చేసుకునేటప్పుడే ఆమెను చాలా జాగ్రత్తగా గౌరవించి ఉండాల్సింది. ఆమె మద్దతు ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిందే గానీ ఆ మద్దతును మేము స్వీకరించామని కనీసం ఆమె కితాబు కూడా ఇవ్వలేదు. తెలంగాణ ఎలక్షన్ అయ్యే వరకు ఆమెకి ఇవ్వలేదు. ఆమెకి ఏ పార్టీ గౌరవం ఇచ్చారు? ఆమె కాంప్రమైజ్. బట్ ఏ ప్రాతిపదికన ఆవిడ కాంగ్రెస్ పార్టీని విశ్వసించింది ఈ రోజున? ఉన్న కోపం, తనలో ఉన్న ఆవేశం ఏదైతే ఉందో దానివల్ల కొంత దూరం ఆలోచించి నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేదేమో. కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆమె ఒక నిర్ణయం తీసుకున్నారు పొలిటికల్ గా. పర్పస్ ఉండాలి అంటాను నేను. ఇప్పుడు షర్మిలమ్మ గారికో కాంగ్రెస్ పార్టీకో ఎవరు ఓటేసినా ఆమె పదే పదే అంటుంది క్రిస్టియన్ మైనారిటీలని. అదే ఈ కోణమే నేను కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసే రోజు కూడా చెప్పా. చంద్రబాబు నాయుడు గారితో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవడంతో పాటు ప్రతి మసీదుకి వెళ్ళండి, చర్చికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి, మనం ఒక 5,000 నుంచి 10,000 ఓట్లు చెల్లిస్తే చాలు, ఇదే మన కాంగ్రెస్ అసైన్మెంట్ అని ఆ రోజు చెప్పిన నాయకులను విభేదించే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వచ్చా. ఈ రోజు అదే అసైన్మెంట్ ఆమెకి 15,000 ఓట్లు 10,000 ఓట్లు చేల్చమని ఇచ్చారు. కానీ డైరెక్ట్గా చెప్తే వినదు కాబట్టి ఇండైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు రాహుల్ గాంధీ గారి ద్వారా పంప్ చేశారు. ఈ రోజు నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా అగ్రవర్ణ పేదలు, మొత్తం పేదవాళ్ళందరినీ నేను అప్లిఫ్ట్ చేస్తానని యజ్ఞం ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారో దాంట్లో చంద్రబాబు నాయుడు గారు అండ్ టీంకి పెత్తందారి లక్షణాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కాంప్రమైజ్ కాలేక వాళ్ళు దాన్ని నేరుగా ఎదిరిస్తే వాళ్ళు అబాస్పాలు అవుతారని తెలిసి ఈమెను ప్రయోగించారు. అటు నుంచి కొన్ని చీల్చేయమ్మా, ఇటు మేము కంప కలిసి వస్తాం కాబట్టి ఇక్కడ మా ఓట్లు మేము వేయించుకుంటాం, మీరు చీల్చమని మేము చెప్తున్నాం. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి ఓట్లు కూడా చీలిపోతాయి. అలా ఎలా? చంద్రబాబు నాయుడు గారి ఓట్లు కూడా చీలిపోతాయి, పవన్ కళ్యాణ్ ఓట్లు కూడా చీలిపోతాయి. ఆమె గట్టిగా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా చీలిపోతాయి. కాబట్టి అప్పుడు ఎల్లో మీడియా ఆమెకి ఇచ్చే ప్రచారాన్ని ఆపేస్తారు, లేదా వాళ్లే ఆమెను విమర్శించడం మొదలు పెడతారు. ఆ తరుణం కూడా ఎంతో దూరంలో లేదని నాకైతే అనిపిస్తాం. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, వీళ్ళిద్దరు హీరోలు, ఫ్లాప్ అయిన హీరోలు కలిస్తే సూపర్ హిట్ ఇస్తాం. ఎలా? ప్రజలు చూస్తే సినిమా ఆడుద్ది, ప్రజలు చూడకపోతే ఎలాగ ఆడుద్ది? ముఖ్యంగా ఒక సినిమాని చూసి ఒక సినిమా వాత పెట్టుకోకూడదు. అత్తారింటికి దారేదంటే సూపర్ హిట్ అయింది. మరి అజ్ఞాతవాసి ఏమైంది? ఆయనే కదా హీరో, ఆయనే కదా డైరెక్టర్. కానీ అన్నిటినీ పోల్చి చూసుకోవడానికి సరిగా సరిపోదు. 1+1 2 కావచ్చు, 1+1 లెక్కల ప్రకారం ప్రామాణికత లేకపోతే వీళ్ళిద్దరికి నెగటివ్ ఇమేజ్ ఉందని 0 చుట్టచ్చు. వ్యూహం 1 ఫ్యూగా అది బాగా ఆడుండొచ్చు, వ్యూహం 2 ఇంకా రానికుండానే అడ్డుకుంటున్నారు. మరి దాన్ని కూడా మీరు ఆలోచన. ఆ సినిమాల గురించి నేను పెద్దగా ప్రస్తావించను, ఎందుకంటే సైడ్ డైవర్షన్ వద్దనుకుంటున్నా. సినిమా వరకే పరిమితం, అంతేనా? ఇచ్చిన నినాదం ఏదన్నా నచ్చితే మనసుకు తీసుకోవచ్చు, కానీ సినిమా ఒక ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో సందేశం కూడా ఇవ్వచ్చు. ఆ సందేశం అందరు తీసుకోవాలని లేదు, ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకుంటారు. కానీ సరే, చంద్రబాబు నాయుడు గారికి అజెండా ఏంటి? ఆయన సూపర్ 6, ఈయన షణ్ముఖ వ్యూహం, కలిపి డజన్ కి ఏమన్నా టాటా ప్లేలో ఇచ్చినట్టు బారాకా తేరా అని చెప్పి ఒకటి ఏమన్నా గిఫ్ట్ ఎక్స్ట్రా వస్తుందా? లేదు. కాబట్టి వాళ్ళకి ప్రజల మీద కమిట్మెంట్ లేదు. ఎందుకు లేదు? వాళ్ళకున్న కమిట్మెంట్ ఒక్కటే, జగన్మోహన్ రెడ్డి గారిని దించారు. ఏం చేసుకుంటారా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని? అంటే పేదోడు బాగుపడుతున్నాడు, పేదోడు బాగుపడకూడదు, ఇది వాళ్ళ మోటో. మీరు గుర్తించండి, జగన్మోహన్ రెడ్డి గారిని దించేయాలి ఎందుకంటున్నారా అంటే, ఉండవా పేదవాళ్ళందరూ పెద్దోళ్ళు అయిపోతున్నారు, భలే వాళ్ళు మీరు ఇట్టే వదిలేస్తే మాకు ఇప్పటికే పనులకు ఎవరు దొరకట్లా, పనవాళ్ళ పిల్లల్ని అందరినీ ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తున్నాడు ఆయన, వాళ్ళకే ర్యాంకులు వస్తున్నాయి, మా కులపోళ్ళ ఎడ్యుకేషన్ సంస్థలన్నీ మూతపడుతున్నాయి, హాస్పిటల్స్లన్నీ దివాలా తీసేట్టున్నాయి, వ్యాపారాలన్నీ అటకెక్కిని, ఏదో సిండికేట్ వేసి ఉచిత ఇసుకని చెప్పి అమ్ముకొని తెస్తున్నాం. ఇప్పుడు అది లేదు. మందు షాపులు లేవు. అప్పుడు బెల్ట్ షాపులు 43,800 ఉండే, ఈ రోజు ఒక షాపు బెల్ట్ లేదు. కాదు, మా బెల్ట్ తీసి మరి ఆన్సర్ చెప్పండి. మద్య నిషేధం అమలు చేస్తా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే అమలు చేయలేదు అలా అని చెప్పి చెప్పి దానికి కూడా ఇసుకని పోనీ ఏమన్నా చేసుకుందాం అంటే ఇసుకని కూడా చేయనీయలేదు. దాన్ని చెప్పి దీన్ని తీసుకొస్తా. ఓకే, మా మీద ఉన్న ఆరోపణకు కూడా సమాధానం చెప్పాలి, మా బాధ్యత. నేననేది ఉచిత ఇసుక అని చెప్పి రోజు సాయంత్రానికి టోల్ గేట్లు పెట్టి వసూలు చేసుకొని వచ్చాం, కానీ ఏమి గిట్టుబాటు కాల. కనీసం వాళ్ళు అలా అమ్ముకుంటుంటే కనీసం కాస్త మామూలు దండుకునే వాళ్ళం, దానికి ఏదో పాలసీ అని తెచ్చారు, దానికేదో రెవెన్యూ అంటారు, రేట్లు పెంచామని గగ్గోలు పెట్టిన వాళ్ళు ఏమి వెనక్కపోవట్లేదు. లేకపోతే మద్యం సిండికేట్లు ఉంటే కనీసం ప్రైవేట్ వ్యక్తుల చేతిలో షాపులు ఉంటే మేము 4 షాపులు పెట్టుకొని బాగుపడేవాళ్ళం, అన్ని గవర్నమెంట్ అయిపోయినాయి. గవర్నమెంట్ షాపులు పెడితే మన వాళ్ళకి ఏం బాగుపడతారు? గవర్నమెంట్ బ్రాండ్లు అయిపోయినాయి, వాళ్ళు కూడా గవర్నమెంట్ బ్రాండ్లు అయిపోయినాయి, సబ్స్టాండర్డ్ బ్రాండ్లు అని చెప్పి కూడా ప్రచారం చేసాం. అంటే వాళ్ళ ఎయిమ్ అంతా కూడా మనిషికి నచ్చే బ్రాండ్ ఇవ్వాలి, నచ్చిన మనిషికి ఆ బ్రాండ్ షాప్ ఇవ్వాలి, బెల్ట్ షాపులు 10 మందికి ఇవ్వాలి, తద్వారా దోసుకోవాలి. మేమేం చేస్తున్నాం, మద్యం ద్వారా వచ్చే షాపులు ఆ రోజున 43,800 బెల్ట్ షాపుల్లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే 5 సంతకాల్లో ఒక సంతకంగా బెల్ట్ షాపులు ఎత్తివేత అని సంతకం పెట్టాడు. మేము అధికారంలోకి వచ్చే వరకు 43,800 బెల్ట్ షాపులు భద్రంగా ఉన్నాయి.
అవును. మేమే రద్దు చేసాం 48 గంటల్లో. ఉమ్. ఆ పరిస్థితి వాళ్ళు చేయకపోతేనే కదా మేము చేసాం. తర్వాత 4380 షాపులు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్న వాటిని 2534 షాపులు కుదించాం. అవును. నచ్చిన బ్రాండ్లని మార్కెట్లో లేకుండా చేసేసాం. తాగకండ్రా అని. అది అట్లా అలాగా అనుకుంటున్నాడు. వినండి మీరు తాగకండ్రా అని అనుకుంటారు మీరు. వినండి, ఫ్లో పోతుంది. మీరు చెప్పిన దానికి వస్తా. ఓకే. నచ్చిన బ్రాండ్లు పెట్టకపోతే సార్, నచ్చిన చోట బిర్యానీ దొరకకపోతే ఆ రోజు బిర్యానీ బదులు పులిహార తిని పడుకుంటారు జనం. మైండ్ సెట్ అలా ఉంటది. రైట్. ఏదో ఒక బిర్యానీ తింటే బాగుండదులే, వద్దు ఈ రోజు పులిహార తిందాం అనుకుంటారు. అలాంటిది నచ్చిన బ్రాండ్ పెట్టట్లేదని వీళ్ళకి బాధ. దాంతో పాటు 80 రూపాయలు ఉన్నది 210 రూపాయలు చేస్తాడేంది అతను. అంటే డబ్బులు జోబిలో సరిపోయిందని, లేకపోతే ఒక పూట తాక్కుంటాడని మా బాధ. అలా తాగినప్పుడు ఆ వచ్చే డబ్బులు ఏదో సర్కారీ ఖజానాకు వస్తాయని మా ఆలోచన. వీళ్ళు పెద్దాన్ని భూతత్వంలో చూపించి నెత్తి బాదుకుంటున్నారు. ఏంట్రా ఈ కర్మ. మనం చూడు, చక్కగా ఇంకుడు గుంటల పేరుతో తిన్నాం, జన్మభూమి కమిటీల పేరుతో దోచుకున్నాం, ఇసుక ఉచిత ఇసుక అని చెప్పి నొక్కాం, పైగా బెల్ట్ షాపుల పేరుతో ఇప్పుడు ముప్పటిగా సంపాదించాం. ఈ కర్మ ఏంటి? వాళ్ళు అదే ఒక కార్యక్రమం కూడా చేపట్టారు, ఇదేం కర్మ అని. మళ్ళీ వాళ్ళకి కర్మ పడుతుందని భయపడి మళ్ళీ దాన్ని మానేశారు. వాళ్ళు తీసుకున్న నినాదాలని బాదుడే కాదు. మేము తీసుకున్నప్పుడు మేము విధానపరంగా తీసుకున్నాం. అది మాది కాపీ కొట్టినప్పుడు వాళ్ళు ఏం చెప్పాలి తెలియక నెత్తిని కొట్టేసుకున్నారు. ఖచ్చితంగా కూడా తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఫ్లాప్ షో ఏదైతే ఉందో మరో 70 నుంచి 90 రోజుల మధ్యలో తెరపడిపోద్ది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఎంత ఉందో ఆంధ్రప్రదేశ్ లో కూడా అంతే ఉంటది. ఆ మాట అనకండి. లేదు సార్, అంతే ఉంటది. లేదు అది కూడా వద్దనుకుంటే నేతి బీరకాయలో నెయ్యి సొంతంగా ఉంటది. ఉండి ఉన్నట్టు, ఉన్నా కనపడకుండా, ఇన్విజిబుల్. ఆ విధంగా బాబు గారిని గుడ్ బై బాబు పెట్టి రిటైర్మెంట్ ఇస్తారు. పవన్ కళ్యాణ్కి అయితే రాబోయే రోజుల్లోకి 9 సినిమాల్లో బుక్ అయి ఉన్నాడు. ఖచ్చితంగా ఆ సినిమాలు చేసుకునేసరికి మరో 5 సినిమాలు పేర్లు నాకు వైఎస్ఆర్సీపీకి తెలిసినంతగా వేరే సినిమాల గురించి మొత్తము 9 సినిమాల్లో బుక్ అయి ఉన్నాడు. ఎందుకంటే సినిమాలు అంటే మాకు చాలా ఇష్టం, నెల్లూరు వాళ్ళం కదా. దాని మీద నడుపుతున్నాడు కదా ఆయన పార్టీ అని చెప్పి ఆయనే చెప్పుకున్నారు కదా. నిజమే సార్. దాంట్లో తప్పే ఉంది. 17 మంది చౌదరులు పాపం పవన్ కళ్యాణ్ పెట్టి సినిమాలు తీస్తే దాంట్లో 9 రాబోతున్నాయి, ఇంకా కొన్ని పెండింగ్లో ఉన్నాయి. 17 మంది చౌదరులు ఈయన ఎందుకు పెట్టి తీస్తున్నారు, వాటి మూలాలేంటి, ఆర్థికపరమైన అంశాలేంటి, ఏ విధమైన ప్రయోజనాలు, ఇవన్నీ కూడా తర్వాత ఎపిసోడ్ లో నేను వివరిస్తాను. ఎందుకు పవన్ కళ్యాణ్ అంటే అంత భయపడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? సార్ మాకు కామెడీ పీస్. నేను అంటున్నా ఏనండి, ఇది అతిశయం కాదా రాజకీయాల్లో కామెడీ మరి కాదు. ఇప్పుడు ముద్రగడ లాంటి వాళ్ళు మీ పార్టీలోకి వస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ పార్టీలోకి వెళ్దామని డిసైడ్ అయిపోవడం ఏంటి? వెనకాల ఏమన్నా ఉందా? ఇన్నాళ్ళు 4.5 ఏళ్లుగా మీతో నడిచాడు ఆయన కూడా. నడిచినా నడవపోయినా ఐడియాలజీ అయితే కలిసి వచ్చింది ఇప్పటి వరకు. ఒక మాట చెప్పు కాదా? ఒక మాట చెప్పిన వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు ముద్రగడ గారు ఎప్పుడైనా నేరుగా వైఎస్ఆర్సీపీ చెప్పలేదు. నేను అదే అంటున్నా. నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన కనీసం కితాబ్ ఇవ్వడం గానీ, నెగటివ్ గా వైఎస్ఆర్సీపీ కోసం మాట్లాడడం గానీ చేయలే. ఆయన కిర్లంపూడిలో జరిగిన దుస్సంఘటన గురించి, ఆయన కుటుంబాన్ని వేధించిన తీరు గురించి, ఆయన భార్యని అనకూడని బూతులతో తిట్టి జైల్లో వేయించి ఇంట్లో నుంచి సైన్యం లాగా పెట్టి వాళ్ళని డిమారలైజ్ చేసి ఆత్మహత్య చేసుకునే విధంగా పురికొల్పిన చంద్రబాబు నాయుడు గారి గురించి చాలా మాట్లాడారు. అదే చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ భుజాన్ని వేసుకొని మోస్తున్నందుకు పవన్ కళ్యాణ్ కూడా ఆయన భుజాన్ని వేసుకుంటే అది ఆయన కాపు సమాజం ఏ విధంగా చూస్తుంది అనేది మేము చూస్తాం.